2023లో ముద్రించిన భగవద్గీత వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తిరుపతి శ్వేతభవనం ముందు హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ముద్రించింది భగవద్గీత కాదని, జగన్ గీతోపదేశమని హిందూ సంఘాల నేతలు విమర్శించారు. జగన్ హయాంలో ముద్రించిన భగవద్గీతను అవమానపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి విషయం లేకుండా ప్రింట్ చేసినటువంటి వారిపైన భగవద్గీతను అవమానిస్తూ భగవద్గీత పుస్తకం ప్రింట్ చేసిన వారిపైన శిక్షించాలి. భగవద్గీత పుస్తకం పైన జరుగుతున్నటువంటి రచ్చరగడ ఏంటి అని దాన్ని విచారించడం కోసం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సెక్రటరీ గారిని కూడా కలిసాం. ఈ పుస్తకాలు ఎలక్షన్కు ముందు అంటే 2023లో మొత్తం 1 కోటి పుస్తకాలు ఆర్డర్ ఇస్తే 52 లక్షల పుస్తకాలు ప్రింట్ అయ్యి ఇక్కడికి వచ్చాయి. దాంట్లో దాదాపు 12 లక్షల పుస్తకాలు పంచడం జరిగింది. ఈ పుస్తకాలు మన కుంభమేళాలో కూడా పంచడం జరిగింది. తీరా చూసిన తర్వాత ఈ పుస్తకం ఏందని చూస్తే ఆ పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి ఎటువంటి శ్లోకం కానీ తాత్పర్యం కానీ అందులో లేకపోవడం చాలా బాధాకరం. ఇంకా చెప్పాలంటే భగవద్గీత లాంటి పుస్తకానికి ముందు మాట రాయడం, నివేదిక రాయడం అనేది చాలా బాధాకరం. అసలు భగవద్గీతకి, రామాయణ ఇతిహాసాలకు వీటికి ముందు మాటలు రాసేది ఏంటండి? ఇది ఖచ్చితంగా ఎవరైతే చీఫ్ ఎడిటర్ ఉన్నారో వీరిని ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకోవాలి. భగవద్గీతకు ముందు మాట రాయడం ఏంటి? సరే, ముందు మాట అది అయింది కదా. లోపల చూస్తే లోపల ఇండెక్స్ ఉంది. భగవద్గీతకు సంబంధించినటువంటి ఇండెక్స్ మాత్రం ఉంది తప్పితే, విషయ సూచిక ఉంది తప్పితే కనీసం ఒక్క శ్లోకం కూడా అందులో లేదు. ఆ పుస్తకం ఎవరైనా తీసుకుంటే ఇది ఏందని తెలియాలంటే సపరేట్గా వెళ్ళి మళ్ళీ ఒక భగవద్గీత పుస్తకాన్ని కొనాలి. ఇది హిందువులు ఇచ్చినటువంటి డబ్బులు, భక్తులు ఎంతో నిష్ఠతో ఇచ్చినటువంటి ఈ డబ్బులంతా కూడా వృధా చేయడమే. కేవలం డబ్బులు ఉన్నాయి, ప్రింటింగ్ వేయాలని చెప్పి ఎందుకు పనికిరాని ఒక పుస్తకాన్ని మానవులందరికీ భగవద్గీత అని పవిత్రమైనటువంటి పేరు పెట్టి ఒక పనికిరాని పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఈ పుస్తకం ఎవరికి కూడా ఉపయోగం లేదు. ఎవరు తీసుకెళ్ళా కానీ ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత ఈ పుస్తకం ఏదో తెలియాలంటే ఇంకో బుక్ కొనుక్కోవాలి. డైరెక్ట్గానే భగవద్గీత పుస్తకాన్ని ప్రింట్ చేసి పిల్లలకి ఇచ్చింటే ఎంతో ఉపయోగపడేది. భగవద్గీత ఎవడు ఎక్కడ ఇస్తే కూడా చెప్పులు తీసుకుంటారు. ఏ దేశపు ప్రధాని అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఆఖరికి ఏ చిన్న నాయకుడైనా కానీ అంత పవిత్రత ఉన్న ఈ భగవద్గీతని ఇలా చేయడం చాలా బాధాకరం. బజరంగ దళ్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎవడోడైతే సహకరించాడో ప్రతి ఒక్కరి మీద కూడా చట్టరీత్యా ఏమేమైతే శిక్షలు ఉన్నాయో వాళ్ళందరికీ పడాలా. దేవుడు ప్రసాదం కల్తీ జరిగితే ఇది జరగలేదని, అది జరగలేదని పార్టీల మీద విమర్శలు చేసుకుంటూ ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ పవిత్రంగా ప్రసాదం తీసుకొని పోయి ఇచ్చే జనాలు వాటిని నోరు మెదపడు. దాని మీద అధికారులు, నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా భగవద్గీతకు కూడా ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరం. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమీడియట్గా వాడిని ఎవడైతే ఈ తప్పుకి కారణమైన ప్రతి ఒక్కరిని వాళ్ళని శిక్షించాలని తెలియజేసుకుంటూ, అలాగే కుంభమేళా జరగడం జరిగింది. 50 నుంచి 60 కోట్ల మంది జనాభా అక్కడికి వస్తే 50,000 పుస్తకాలు అక్కడికి వెళ్ళాయి. అలాగే ప్రతి ఒక్క స్టేట్కి కర్ణాటక, తమిళనాడు విద్యార్థులకి ఇమ్మని చెప్పేసి పంపించారు. 20 రూపాయల నోట్బుక్ కొంటేనే అది ఇంతలా మందం ఉంటుంది ఆ నోట్బుక్. దాన్ని చూసి కొనుక్కుంటున్నారు. అలాంటిది 3 రూపాయల ఎన్నో పైసలు ఇది. దీన్ని ముద్రించి 7 మందిని టెండర్లకు పిలిచి ఈ మాట చేసినప్పుడు శాంపుల్ బుక్ పుస్తకం వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.